ఓం నమ శివాయ. కార్తీక పురాణం అధ్యాయం 16. ఏది నేను, ఏది ఆత్మ, ఏది కర్మ అనే సందేహాలను దివ్యపురుషుడు వ్యక్తం చేయడంతో ఆయనకు అంగీకరిస్తూ జ్ఞానబోధ చేస్తాడు. ఆనంద రూపి అయిన పదార్థమే ఆత్మ. పంచభూతాలు ఆధారంగా ఏర్పడేదే శరీరం, ప్రాణాలు, ఇంద్రియాలు, మనసు. ఇవేవి కూడా ఆత్మ కాదు. ఏది శరీరం కాకుండా మిగిలినది నీకు అనిపిస్తుందో అదే ఆత్మ. ఒక్క మాటలో చెప్పాలంటే నేను అనేది శరీరమైతే నేను కానిదే ఆత్మ. ప్రతి ఒక్కరూ ఈ విషయం తెలుసుకొని కర్మ బంధాల నుంచి విముక్తిని పొందాలి. స్నానం చేయకుండా చేసే ఏ కర్మ కూడా ఫలించదు. బ్రాహ్మణులు అనునిత్యం సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి స్నానం చేయాలి. ఉదయాన్నే స్నానము, జపము, ధ్యానము, సంధ్యావందనము, అర్చన చేసి ధూప దీప నైవేద్యాలు సమర్పించాలి. గ్రహణ కాలంలోనూ తప్పనిసరిగా స్నానమాచరించాలి. బ్రాహ్మణుడైనా ఉండి ఉదయాన్నే స్నానం చేయకపోతే అనేక పాపాలు మోయవలసి వస్తుంది. నరకంలో అనేక బాధలను అనుభవించవలసి వస్తుంది. ముఖ్యంగా కార్తీక మాసంలో స్నానం చేయకుండా అసలే ఉండకూడదు. వేదాన్ని మించిన శాస్త్రము, గంగను మించిన తీర్థము, కార్తీక మాసానికి మించిన మాసము లేవు. ధర్మాన్ని, కర్మని ఆచరించేవాడు, కార్తీకాలలో దామోదరుడిని పూజించేవాడు వారు వైకుంఠ ప్రాప్తిని పొందుతారు. ఆషాఢంలో యోగనిద్రలోకి వెళ్ళిన శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ద్వాదశి రోజున నిద్రలేస్తాడు. ఈ 4 మాసాలే చతురస్య వ్రతంగా చెబుతారు. ఈ సమయంలో ఎవరైతే విష్ణు ఆరాధన చేస్తారో వారు విష్ణులోకంలోకి చేరుకుంటారు. అందుకు ఉదాహరణగా అంగీరసుడు ఒక కథ చెప్పడం మొదలు పెడతాడు. ఒక్కసారి నారద మహర్షి వైకుంఠానికి చేరుకుంటాడు. భూలోకంలోని పరిస్థితులను పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేస్తాడు. భూలోకంలో ఆచార్య వ్యవహారాలను నశిస్తున్నాయని, జ్ఞానులు సైతం విషయ వ్యామోహానికి చిక్కు సుఖాలు కోసం తాపత్రయ పడుతున్నారని అంటాడు. భూలోక వాసులు ఎలా వాటి నుంచి ముక్తులవుతారో అర్థం కావడం లేదని చెబుతాడు. దాంతో పరిస్థితిని పరిశీలించడానికి లక్ష్మీనారాయణ బ్రాహ్మణ దంపతుల వేషధారణలో భూలోకానికి వెళతారు. అక్కడ వారికి అనేక అనుభవాలు ఎదురవుతాయి. జ్ఞానసిద్ధులు అనే ఋషి వారికి అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తాడు. లక్ష్మీనారాయణులు బ్రాహ్మణ దంపతుల రూపంలో భూలోకానికి సంచరిస్తూ ఉండగా జ్ఞానసిద్ధుడు అనే ఒక ఋషి ఈ విషయాన్ని గ్రహించి స్వామివారి పాదాలను ఆశ్రయిస్తాడు. స్వామి, సమస్త జీవులకు ఆధారమే నువ్వు, పురాణ సారము నువ్వే. నీ దర్శనముతో నా జన్మ ధన్యమైంది. ఎంతోమంది భక్తులు నీ నామస్మరణం మాత్రమే చెంతనే ఉద్ధరించబడ్డారు. అలా నన్ను కూడా ఉద్ధరించు అంటూ స్వామివారికి అత్యంత భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తాడు. తనకి వైకుంఠ ప్రాప్తిని కలిగించమని కోరుతాడు. అందుకు శ్రీ మహావిష్ణువు అంగీకరిస్తాడు. వైకుంఠ ప్రాప్తి కావాలంటే చతురస్య వ్రతం చేపట్టమని చెబుతాడు. తాను లక్ష్మీదేవి సమేతంగా ఆషాఢ శుద్ధ దశమి నుంచి పాలకడలను నిద్రించి కార్తీక శుద్ధ ద్వాదశి రోజున మేల్కొంటాను. ఆ సమయంలో నన్ను ఆదరించిన వారిని విష్ణులోక ప్రాప్తి కలిగిస్తుంది. అందువలన చతురస్య దీక్షను చేపట్టి ఆ తరువాత తన సన్నిధత్వాన్ని చేరుకోమని స్వామి సెలవిస్తారు. ఆ తరువాత కార్తీక మహత్యాన్ని గురించి జనక మహారాజుతో వశిష్ఠ మహర్షి చెప్పడం మొదలు పెడతారు. త్రేతాయుగంలో సూర్యవంశ రాజైన పురంజుడు గురించి ప్రస్తావిస్తాడు. పురంజుడు ఒక మహాబలవంతుడు. తన పరాక్రమాన్ని చూసుకొని ఆయన విడిసిపడుతూ ఉంటాడు. సాధుజనులను విషయంలోనూ అహంభావంతో ప్రవర్తిస్తూ ఉంటాడు. అశ్రుతులను పట్ల చాలా కఠినంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఆయన
బ్రాహ్మణ ద్వేషి. అందువలన వారికి తక్కువగా చులకనగా చూస్తూ ఉంటాడు. ఇలా ఆయన ధోరణి మితిమీరిపోయింది. ప్రజలంతా కూడా ఎంతోగానో ఇబ్బందులు పడుతూ ఉంటారు. ప్రజల్లో అసంతృప్తిని ఉన్నప్పుడే ఏ రాజునైనా తేలికగా ఎదుర్కోవచ్చని శత్రురాజులు భావిస్తారు. ఒక పథకం ప్రకారం శత్రువులు రాజులంతా ఏకమై పురంజయుడిపై దండెత్తుతారు. ఈ విషయం తెలియగానే ఆయన కూడా తన సైన్యాన్ని తీసుకొని శత్రు సైన్యానికి ధైర్యంగా ఎదుర్కొంటాడు. పురంజయుడు తనపై దండెత్తికి వచ్చిన కాంబోజ రాజును, ఆయనకు మద్దతుగా నిలిచిన రాజులను ఎదుర్కొంటాడు. రెండు వర్గాల మధ్య యుద్ధం భయంకరంగా జరుగుతూ ఉంటుంది. ఇరువైపులా ఉన్న సైనికులు నేల కూలుతుంటారు. ఏనుగులు, గుర్రాలు కూడా కుప్పకూలిపోతూ ఉంటాయి. పురంజయుడు, కాంబోరాజు ఒకరికి ఒకరికి తీవ్రంగా గాయపరుచుకుంటూ ఉంటారు. ఇద్దరి శరీరాలు కూడా రక్తసిక్తమైపోతాయి. పురంజయుడు నిరాశించిపోతాడు. కాంబోరాజుడు మాత్రం మరింత విజృంభిస్తూ ఉంటాడు. ఇక కాంబోరాజుడు ఎదుర్కొనే శక్తి లేకపోవడంతో యుద్ధభూమి నుంచి పురంజయుడు పారిపోతాడు. నేరుగా అయోధ్యలోని తన అంతఃపురానికి చేరుకుంటాడు. తన విశ్రాంతి మందిరంలో విశ్రాంతి తీసుకుంటూ జరిగిన యుద్ధం తాలూకా సంఘటనలు ఆయన కళ్ళ ముందే కదలాడుతూ, దాంతో యుద్ధభూమి నుంచి పారిపోవడం ఆయనకు అవమానం అనిపిస్తుంది. దాంతో ఆయన మనసు ఆవేదనతో నిండిపోతుంది. ఆయనతో ఎంతో చనువుగా ఉండే ఆస్థాన పురోహితుడు సుశీలుడు అక్కడికి వస్తాడు. యుద్ధభూమి నుంచి పారిపోయి రావడం గురించి ఆలోచన చెయ్యవద్దని, మరుసటి రోజు శత్రువులను ఎలా ఎదిరించాలనే విషయాన్ని గురించి ఆలోచన చెయ్యమని చెబుతాడు. యుద్ధంలో ఆయన శక్తి క్షీణించడానికి కారణం ఆయన ధర్మాచరణ చేయకపోవడమే, దైవానుగ్రహం లేకపోవడమే అని చెబుతాడు. దైవానుగ్రహం కోసం శ్రీ మహావిష్ణువుని సేవించమని అంటాడు. అది కార్తీక పౌర్ణమి కావడం వలన దీపమాలికలు వెలిగించి కార్తీక వ్రతాన్ని ఆచరించమని చెబుతాడు. సుశీలుడు చెప్పినట్లుగానే ఆ క్షణం నుంచే ఆయన తన అహంభావాన్ని వదిలివేస్తాడు. దైవ బలమే విజయాన్ని ఇవ్వగలదని విశ్వసిస్తాడు. కార్తీక వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తాడు. బంగారు విష్ణుమూర్తి ప్రతిమలకు పూజ, అభిషేకాలు నిర్వహిస్తాడు. భగవంతుని పట్ల పూర్తి విశ్వాసంతో మరుసటి రోజు యుద్ధానికి వెళతాడు. కాంబోరాజుపై విరుచుకుపడతాడు. దైవ బలం కారణంగా పురంజయుడు దాటికి తట్టుకోలేక శత్రువులు పారిపోతారు. అలా ఒక అనూహ్యమైన విజయాన్ని సాధించిన పురంజయుడు దాన ధర్మాలను చేస్తూ ప్రజలను ఎంతో ప్రేమలతో పరిపాలిస్తాడు. అంత్యకాలంలోనే శ్రీ మహావిష్ణువు స్మరిస్తూ వైకుంఠానికి చేరుకుంటాడు. ఓం నమః శివాయ.